మోసం చేయడం తప్పులేదు, మోసపోవడంలో తప్పుంది. చూడు, నీ అందానికి ఒక డబ్బు ఉన్న మొగాన్ని వేరేసావంటే ఈ రెంటింగ్ కర్మ. టోటల్ బాడీ బంగారం, చేతులు ఖర్చులు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉంటాయి. నీ అందానికి నువ్వు పడే బాధకి ఏమాత్రం సంబంధమే లేదు. ఒక్కసారి ఆలోచించు. ఏమండి 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 ఎవరు పలకరేంటి? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు. వచ్చిండి నసగాడు, సావదు ఉబ్బుతున్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలో ఏంటో. ఈ ముండా కొడుకేమో డబ్బులన్నీ తాగి కాజేస్తాడు, ఇప్పుడేమో నేను సమాధానం చెప్పుకోవాలి. వీళ్ళకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను మధ్యలోనే. అబ్బా, ఈరోజు ఏదో ఒకటి చేయాలి. అమ్మా, వస్తున్నానండి. ఎలా అమ్మా ఇలా అయితే? ఎంతసేపు నుంచి పిలవాలి? అదే చెప్పండి. నేను కిచెన్లో ఉన్నాను, కొంచెం వంట పని ఉంది. కరెక్టే, ఎన్నెళ్ళని రావాలి ఇలా అద్దెకి? 3 నెలలు దాటిపోతుంది. కొంచెం ఇబ్బందిలో ఉన్నానండి. ఇస్తాను నేను, ఎక్కడికి వెళ్ళిపోనులే. సరే మీరు ఇలా కూర్చోండి. నేను కూర్చుంటా, రెంట్ ఇస్తావా? మీరు ముందు కూర్చోండి, కొంచెం వాటర్ తాగండి. వాటర్ తాగండి. వీటికేం తక్కువ లేదు. ఇలా కూల్ చేసే ప్రతి నెల ఇంటికి పంపించేస్తున్నారు రెంట్ ఇవ్వకుండా. కూర్చో. అంటే వేరేమనుకోదమ్మా. చెప్పండి హేమంత్ గారు, ఏం చెప్తాడు ఈడు అసలు ఇప్పుడు? లాగ్ లేకుండా ఓపెన్గా చెప్పిస్తున్నా. మీ ఆయన సంపాదించలేడు, నువ్వు రెంట్ కట్టలేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎదురు బతకడం కష్టం అమ్మా. ఒక్కరోజు రెంట్ కట్టకపోతే బొచ్చ బోలా బయట ఇస్తారు. హేమంత్ గారు, మీరు అలా మాట్లాడకండి. సరే, నేను ఒక పని చెప్తే వచ్చేస్తావు? ఏంటో చెప్పండి. ఇలా ఉంటే చూడు, నీ అందానికి ఒక డబ్బు ఉన్న మొగాన్ని వేరేసావంటే వామ్మో, ఈ రెంటింగ్ కర్మ. నగలుంటాయి, కార్లుంటాయి, చెప్పేది అర్థం చేసుకో. వినటానికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ అర్థం చేసుకో. మంచి లైఫ్ ఉంటుంది, చూసుకో మరి. హేమంత్ గారు, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఒక వారం రోజుల్లో నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను. ఇన్నాళ్ళు కట్టిన డబ్బులు ఇప్పుడు ఎలా వస్తాయి? నువ్వేమైనా లాటరీ తీస్తావా? మీ ఆయన ఏమైనా తాగకుండా మాట్లాడా? అది కాదే, అది అవ్వే పని కాదే. అయ్యే పని అయితే ఏదో రకంగా చేయొచ్చు. ఒకసారి మనస్ఫూర్తిగా ఆడుతూ ఆలోచించు. తాగుబోతు మొగుడుతో కాపురం చేయడం వేస్ట్. నన్ను కొంచెం ఆలోచించుకునివ్వండి హేమంత్ గారు, కొంచెం టైం ఇవ్వండి. ఫైనల్ డెసిషన్ నీకు ఇచ్చాను. ఒక్క 1 వీక్ ప్లీజ్, అర్థం చేసుకోండి. ఈ ఒక్కసారికి ఖచ్చితంగా నువ్వు చెప్పింది నేను ఆలోచిస్తా. ఈ ఒక్కసారి ఒకటి చెప్తే గుర్తుంచుకో, ఒక బిగ్ షాట్ కెరీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. నీ మొగుడు పేరుకే, ఎంజాయ్కి ఇంకొకడు, డబ్బుకి వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది 4 గోడల మధ్య జరిగేది, బయట ప్రజలకు ఎవ్వరికి ఏది తెలియదు. సరే, ఇంత అడుగుతున్నా కాబట్టి 1 వీక్ అంటే ఎక్కువ, 1 వీకే ఇస్తా. అర్థం చూసుకో. నీకు మంచి కూర చెప్తున్నా, ఉంటా మరి. వీడి ఇంటెన్షన్ మొత్తం నా మీదనే ఉంది, కానీ చెప్తా వీడి సంగతి. 1 వీక్ తర్వాత వస్తాడు కదా, ఇప్పుడు చెప్తా. వీడు నన్ను కలవడానికి వస్తానని చెప్పాడు కదా, చూడు చెప్తా నీ పని ఎలా ఆడుకుంటానో నీతో, సరేనా? రారా, నా అందాలన్నీ ఎరబోసి నా చుట్టూ తిప్పుకుంటాను. హాయ్ రాణి, ఏంటి సంగతులు? నేను చెప్పింది ఏం చేస్తావు? 1 వీక్ అయింది కదా. దాని గురించి ఆలోచిస్తున్నాను. అంటే అది అంటే నేను చెప్పిన ప్రపోజల్ నీకు ఓకేనా? కొంచెం భయం వేస్తుందండి. భయం దేనికి? నేనున్నా కదా. అంటే ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందండి. దాని గురించి అంతెందుకు ఫీల్ అవుతున్నావే? అసలు నువ్వు అనుకుంటున్నావు, కానీ అందజేసేదే పని,
అంతెందుకు, నాకే ఇలాంటి 4-5 ఫ్లాట్లు ఉన్నాయి తెలుసా. సచినోడు నన్ను వదిలేలా లేడు. ఎలాగైనా తప్పించుకోవాలి. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? రే, ఇదంతా అవసరమారా? నేనే కావాలి కదా నీకు. అది డైరెక్ట్గా చెప్తే అయిపోద్ది కదా. నీలాగా చాలామంది చేస్తున్నారు ఈ కాలంలో. అసలు మొగుడు ఒకడైతే ఫైనాన్షియల్గా ఇంకొక మొగుడు ఉంటాడు, అర్థమైందా? హేమంత్, నువ్వు అన్నది నాకు ఓకేలే కానీ అంటే నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదే. నా బాధ అది కాదు హేమంత్ గారు. ఎందుకంటే నువ్వంటే చాలా ఇష్టము. అవునా రండి, నిజమా? నిజమే చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిజంగానే చాలా ఇష్టం. అవునా? అంటే మరి లైట్గా ఏమైనా ఉందా మరి? బర్త్డే రోజులో చెప్తాను ఈ సంగతి. మా ఆయనకు తెలిస్తే ఇబ్బంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నీడ కూడా తెలియదు, అంత సీరియట్ ఉంచుతా, ఓకేనా? అవసరమైతే ఫ్లాట్ రాస్తా, తీసుకో, ఎంజాయ్ చేసుకో. వీడేంది సొల్లుగాడు, నేను అన్నది ఇంత సీరియస్గా తీసుకున్నాడు. వామ్మో, ఇంత పెద్ద ఫ్లాటా? నాదే కదా మరి ఫ్లాట్. సరే, నాకు ఫ్లాట్ ఏం వద్దులే కానీ ఒక విషయం అడగనా? అడుగు. ఏం లేదు, ఈ రెంట్తో పాటు నాకు బయట చాలా అప్పులు కూడా ఉన్నాయి. అంటే ఏంటి? బయట అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పులని మనసులోని గుర్తు చేసుకుంటే అంత మనశ్శాంతిగా ఉండలేను కదా. ఆ డబ్బులు ఏదో కొట్టేస్తే నేను ఇచ్చేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటా, మనసు తేలిగ్గా ఉంటుంది. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, ఎంతసేపు అయినా నేను చక్కగా ఉంటాను. దాన్నే ఉంది బంగారం. ఓకే అనడమే నా ఆనందం. నీకు ఒకటి తెలుసా, నీ అందరికి ఎప్పుడో ఫిదా. అవునా? ఆ, ఊరికే అలా అంటున్నట్టున్నాలే. నువ్వు ఒప్పుకున్నావు చూడు, అదే నాకు 100 కోట్లతో సమానం. సరే, ఆ అమౌంట్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే. చెప్పు చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు. 9849672500. 1 lakh పిన్ క్రెడిటెడ్, చూసుకో. మరి నా సంగతి ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, ఇప్పుడే వస్తాను. తొందరగా రా, ఆగలేను. తొందరగా వచ్చేస్తాను. Please. ఇక్కడే కూర్చోండి, నైట్ వేసుకొని వస్తాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇన్నాళ్ళు వెయిట్ చేస్తుంటా, ఇప్పుడు దొరికిందిరా పాల పిట్ట. ఎప్పుడెప్పుడు దీన్ని అనుమానించాలని మనసు మొత్తం కుత్త 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 కుత్తలాడుతుంది. ఈరోజు దొరికింది ఇది. మ్వా! ఈరోజు ఎంజాయ్ చేసి అనుభూతిని పొందాలి. ఇన్ని రోజుల కథ ఈరోజు నెరవేరుతుంది. ఏంటి ఇప్పుడే వస్తాను వెళ్ళింది? 9కి వెళ్ళింది, 9:30 అవుతుంది, ఇంకా రాలేదు. రాణి, రాణి, ఏంటి పలకట్లేదు? రాణి, రాణి, ఇక్కడ కూడా లేదే. ఓ, ఈ వాష్రూమ్. రాణి, రాణి, ఎక్కడున్నా రాణి? ఎక్కడికి వెళ్ళింది? అమ్మని అమ్మ, ఈ బ్యాక్ డోర్ నుంచి తప్పించేసుకుంది. మోసం చేయడం తప్పలేదు, మోసపోవడంలో తప్పుంది.